రాజకీయాల్లో తీర్పు అంటే అది కేవలం గెలుపోటముల లెక్క కాదు. అది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కొన్నిసార్లు వాళ్ల నిరాశలకు పట్టే అద్దం. ఈరోజు మనం తాడికొండ నియోజకవర్గంలో వచ్చిన తీర్పునకు ఒక రకమైన శవపరీక్షలాంటిది చేద్దాం. ఒకే ఒక్క ఎన్నికల చక్రంలో ఎంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? ఓటర్ నాడి వెనుక ఉన్న అసలు కథేంటి? ఇది అంకెల కథ కాదు, నమ్మకానికి సంబంధించిన కథ. మన పరిశోధన ఇక్కడే మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తాడికొండ కేవలం 5 ఏళ్ల వ్యవధిలో దాదాపు 40,000 ఓట్ల స్వింగ్. ఇది మామూలు విషయం కాదు. ఇంత భారీ తేడా ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు స్వల్ప తేడాతో గెలిచిన పార్టీ ఇప్పుడు ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది? ఈ అనూహ్యమైన మార్పు వెనుక ఉన్న కారణాలను మనం శోధించబోతున్నాం. ఒక్క క్షణం ఈ సంఖ్యను చూడండి. -10.65%. ఇది కేవలం ఒక అంకె కాదు. ఇది వైఎస్సార్సీపీ ఓట్ల వాటాలో వచ్చిన భారీ పతనాన్ని చూపిస్తోంది. దీన్ని ఒక రాజకీయ భూకంపం అనొచ్చు. ఈ ఒక్క సంఖ్యలోనే ఓటమి తీవ్రత ఎంతుందో మనకు తెలిసిపోతోంది. సరే, మరి ఈ విశ్లేషణను ఎలా ముందుకు తీసుకెళ్దాం? ముందుగా తీర్పులో వచ్చిన ఈ భారీ మార్పు తీవ్రతను చూద్దాం. ఆ తర్వాత అసలా నియోజకవర్గం కథేంటి, ఆ నేల స్వభావమేంటి, అక్కడి ప్రజల మనస్తత్వమేంటో అర్థం చేసుకుందాం. ఓటమికి కారణాలను విడమరిచి చూసి ప్రజల గొంతుకలో నిజంగా వినిపించిన ఆవేదనేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. పునరుద్ధరణకొక ప్రణాళిక, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలనే దానిపై చర్చిద్దాం. చూడండి, ఈ అంకెల వెనుక ఉన్న కథను నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం స్ప్రెడ్షీట్ల నుండి బయటకు రావాలి. ఆ నేల స్వభావాన్ని, ఇంకా ముఖ్యంగా ఆ నేలపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలను అర్థం చేసుకోవాలి. తాడికొండ మట్టి మనకు చెప్పాలనుకుంటున్న ఆ మోగకథను వినడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడి డేటా మనకు ఏం చెప్పుతోంది? ఇది ఒక గ్రామీణ ప్రాంతం మరియు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గమనించండి, 25% పైగా షెడ్యూల్డ్ కులాల జనాభా ఉంది. ఇది కేవలం ఒక జనాభా లెక్క కాదు. ఇక్కడ రాజకీయాలకు ఇది కేంద్ర బిందువు. ప్రతి సమస్య, ప్రతి హామీ ఈ కోణం నుండే చూడబడుతుంది. కాబట్టి దీని అర్థమేంటి? ఇక్కడ రాజకీయాలనేవి గాలిలో మేడలు కట్టటం లాంటివి కావు. అవి చాలా వాస్తవంగా ఉంటాయి. వ్యవసాయం, నీటి వనరులు, ఈసారి పంట పండుతుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడి ప్రజల జీవనోపాధి నేరుగా భూమితో ముడిపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం విఫలమైతే ఆ ప్రభావం చాలా వ్యక్తిగతంగా, చాలా స్పష్టంగా వాళ్ల జీవితాలపై పడుతుంది. సరే, ఇప్పుడు మనం అసలు సాక్ష్యాల దగ్గరికి వద్దాం. ఏ ఎన్నికల విశ్లేషణలోనైనా డేటా అనేది అత్యంత నిజాయితీపరుడైన సాక్షి. దానికి ఎలాంటి ఎజెండా ఉండదు. అది కేవలం ఏం జరిగిందో మనకు చూపిస్తుంది. అంకెలు అబద్ధాలు చెప్పవు. ఈ చాట్ చూడండి, మార్పు ఎంత తీవ్రంగా ఉందో మీకే అర్థమవుతుంది. 2019లో వైఎస్సార్సీపీ గెలుపు చాలా స్వల్పం, కేవలం 4,433 ఓట్ల మెజారిటీ. కానీ 2024కి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీకి ఏకంగా 39,606 ఓట్ల భారీ ఆధిక్యం. అసలు ప్రశ్న ఏంటంటే, 5 ఏళ్లలో ఒక చిన్న గెలుపు ఇంత ఘోర పరాజయంగా ఎలా మారింది? ఈ సంఖ్యలను ఇంకాస్త లోతుగా చూద్దాం. ఇది 2 భాగాల కథ. ఒకటి, వైఎస్సార్సీపీ దాదాపు 17,000 ఓట్లను కోల్పోయింది. కాని మరోవైపు చూడండి, టీడీపీ ఏకంగా 27,000 కొత్త ఓట్లను సంపాదించుకుంది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాదు, ఇది ఒక స్పష్టమైన మార్పు. ఓటర్లు ఒకరిని తిరస్కరించడమే కాదు, మరొకరిని చురుకుగా స్వీకరించారు. మా విశ్లేషణ ప్రకారం ఈ పతనం వెనుక 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది అమరావతి రాజధాని తరలింపు అంశం. ఇది తీవ్ర వ్యతిరేకతను సృష్టించింది. రెండవది పార్టీలోని అంతర్గత సమస్యలు, విభేదాలు, నిరుత్సాహపడిన కార్యకర్తలు, క్షేత్రస్థాయి యంత్రాంగం సరిగ్గా పనిచేయలేదు. ఇక మూడవది, ప్రత్యర్థులు చాలా తెలివిగా ప్రచారం చేశారు. వాళ్లు స్థానిక సమస్యలపై, ప్రజల రోజువారీ కష్టాలపై దృష్టి పెట్టారు. డేటా మనకు ఏమి జరిగిందో చెబుతుంది. కానీ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే మనం ప్రజల మాట వినాలి. కాబట్టి ఇప్పుడు మన దృష్టిని ఉన్నతస్థాయి విశ్లేషణ నుండి క్షేత్రస్థాయికి, ఓటర్ల గొంతుక వైపు మళ్లిద్దాం. సరే, ఈ చాట్లు, అంకెలు పక్కన పెడితే అసలు తాడికొండ ప్రజలు రోజూ ఏం మాట్లాడుకున్నారు? వాళ్లని ఎక్కువగా నిరాశపరిచిన అంశాలేవి? ప్రజల నుండి పదే పదే వచ్చిన 4 ప్రధాన ఫిర్యాదులివి. మొదటిది నీటి సమస్య. పంటలను నాశనం చేస్తున్న తీవ్రమైన నీటి కొరత. రెండవది
సంక్షేమ పథకాల అమలు. పెన్షన్లు, ఇల్లు, హామీలున్నాయి, కానీ అవి అందడంలో జాప్యం జరుగుతోందని భావించారు. మూడవది, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని భావన, ముఖ్యంగా దళిత వర్గాల అభివృద్ధి, భూపరిహారం విషయంలో. ఇక చివరగా సాధారణ నిర్లక్ష్యం. రోడ్లు, పాఠశాలలు, స్థానిక మౌలిక సదుపాయాలు క్షీణించాయి. ఇవి రాజకీయ నినాదాలు కావు, ఇవి ప్రజల రోజువారీ కష్టాలు. ఇప్పటిదాకా మనం సమస్యను నిర్ధారించాం. ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడదాం. ఇలాంటి ఓటమి నుండి ఒక పార్టీ ఎలా పుంజుకోవాలి? ఇది నిందలు వేయడం గురించి కాదు, ఇది పునరుద్ధరణ కోసం ఒక బ్లూప్రింట్ తయారు చేయడం గురించి. ముందుకు వెళ్లే మార్గం బహుముఖంగా ఉండాలి. ఇదిగో ఒక ఆచరణాత్మకమైన 5 అంచెల ప్రణాళిక. 1. ఎస్సీ సామాజిక వర్గ పెద్దలతో తిరిగి సంబంధాలేర్పరచుకోవాలి. 2. రైతుల జీవనోపాధి సమస్యలను నేరుగా పరిష్కరించాలి. 3. మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ శిబిరాలపై దృష్టి పెట్టాలి. 4. యువతకు ఉద్యోగ నైపుణ్య కార్యక్రమాల ద్వారా నిజమైన అవకాశాలు కల్పించాలి. ఇక 5వది అత్యంత కీలకమైనది, కింది స్థాయిలో వ్యవస్థను బాగుచేయాలి. బూతు స్థాయి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిజంగా పనిచేసేలా చూడాలి. ఈ వ్యూహాన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతం అనే ఒక ఫ్రేమ్వర్క్లో చూడొచ్చు. ఇదొక 4 దిశల విధానం. మీకు శివుడి దూకుడు కావాలి, ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తిచూపడానికి. విష్ణువు స్థిరత్వం కావాలి, మీరు చేస్తున్న మంచి పనులను చూపిస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి. బ్రహ్మ సృజనాత్మకత కావాలి, సోషల్ మీడియా వంటి కొత్త పద్ధతులతో కొత్త ఓటర్లను చేరుకోవడానికి. చివరగా దుర్గరక్షణ కావాలి, మీ కోర్ ఓట్ బ్యాంకును ప్రతి పోలింగ్ బూత్లోనూ కాపాడుకోవడానికి. ప్రజలతో మాట్లాడేటప్పుడు మనం నిర్దిష్టంగా ఉండాలి. వాళ్ల జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసే పథకాలపై దృష్టి పెట్టాలి. రైతులకు భరోసా ఇచ్చే రైతు భరోసా, సొంతింటి కలను నెరవేర్చే జగనన్న గృహ పథకం, ఇక వృద్ధులకు, నిస్సహాయులకు ఆసరాగా నిలిచే వైఎస్సార్ పెన్షన్ కానుక. ఇవి కేవలం కార్యక్రమాలు కావు, ఇవి భద్రత, శ్రద్ధకు సంబంధించిన సందేశాలు. సరే, ఇప్పుడు ఒక్క క్షణం తాడికొండ నుండి బయటకు వద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్న పాఠాలు కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావు. ఇవి సార్వత్రికమైనవి. ఇవి పరిపాలన, నమ్మకం యొక్క అసలు స్వభావం గురించి మనకు చెబుతాయి. ఈ విశ్లేషణలోని ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది. విజయం ముఖ్యంగా ఎస్సీ సీట్లలో నిరంతర క్షేత్రస్థాయి పనితీరు వల్లే వస్తుంది. అది అంత సులభం మరియు అంతే కష్టం. సమర్థవంతమైన నాయకులు ప్రజలకు కనిపిస్తారు. వాళ్ళు నిరంతరం సంబంధాలు కొనసాగిస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. నమ్మకమనేది గొప్ప ప్రకటనలతో నిర్మించబడదు. అది గ్రామాల్లో రోజురోజుకీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడం ద్వారా నిర్మించబడుతుంది. ఇది మనల్ని ఒక చివరి ప్రాథమికమైన ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ప్రజా తీర్పు అనేది 5 ఏళ్లకొకసారి జరిగే లావాదేవీనా, లేక అది అంతకంటే గొప్పదా? ప్రతిరోజూ ప్రతి క్షణం సంపాదించుకోవాల్సిన, పునరుద్ధరించుకోవాల్సిన ఒక సజీవమైన నమ్మక బంధమా? ఈ ప్రశ్న ప్రతి నాయకుడు తనను తాను వేసుకోవాలి. మీరు కూడా ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మాకు mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.